ఫ్రెండ్స్, చాలామంది దత్తభక్తులకు శ్రీపాదస్వామి క్షేత్రమైన వల్లభాపురం లేదా కురువాపురం గురించి తెలుసు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఇంకొన్ని పురాతన దత్తక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మంతన్గౌడ్ గ్రామంలో 700 సంవత్సరాల ఘనచరిత్ర గల శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ నరసింహ సరస్వతి స్వామి దేవాలయం. ఇది దేవరకద్రకు సమీపంలో కొండరాళ్ల మధ్యలో సుందరంగా ప్రశాంతంగా ఉంటుంది. దత్త చరిత్రలో ప్రస్తావించిన వల్లభేశ వృత్తాంతం జరిగిన ప్రదేశం ఇది. దాదాపు 700 నుండి 800 సంవత్సరాల చరిత్ర గల దత్తాత్రేయ స్వామి ఆలయం ఇది. ఇక్కడ గర్భగుడి లోపల గోడకు వెలిసిన స్వయంభూ దత్తాత్రేయుల వారు త్రిశూల సహితంగా అత్యంత అద్భుతంగా ఉంటారు. ఒకప్పుడు మంతన్గౌడ్ దత్త దేవాలయంలో శ్రీ జనార్దన్ కామత్ మహారాజ్ అనే ఒక దిగంబర సన్యాసి ఉండేవారు. వారికి పూర్వమే ఇక్కడ దాదాపుగా 300 సంవత్సరాలకు పూర్వం ఎవరో మధ్యలో త్రిముఖ దత్తాత్రేయ రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. క్రీస్తు శకం 1351-52 సంవత్సరాల్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు క్రీస్తు శకం 1350లో కృష్ణానదిలో అంతర్హితం అయిన తర్వాత మొదటిసారిగా తిరిగి భక్త రక్షణ కోసం కనిపించిన ప్రదేశం ఇది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి పాదకులు పిఠాపురంలో ఉంటే శ్రీపాదుల పాదకులతో పాటు వారి హస్తముద్రలు నేటికి మంతన్గౌడ్లో చూడవచ్చు. శ్రీచరణుల వారి హస్తముద్రలు గల ఏకైక ప్రదేశం ఇది. ప్రతిష్ఠించిన పాదుకలలో అతి పురాతనమైన శ్రీపాద పాదుకలు గల ప్రదేశం ఇది. ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత అన్నదానం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి అమావాస్యలయందు దత్తహోమాలు, ప్రతి అష్టమి యందు అనగాష్టమి వ్రతాలు, ప్రతి శనివారం ప్రదోష సమయంలో ప్రదోష పూజలు జరుగుతాయి. శాసనాలను బట్టి ఇతర ఆధారాలను బట్టి మంతన్గౌడ్ గ్రామం యొక్క పురాతన నామం మహనీయపురంగా తెలుస్తోంది. మహనీయపురం దట్టమైన అడవిలో ఉన్న ఒకానొక అతి చిన్న గ్రామం మరియు పంచదేవు పహాడుకు దగ్గరలో గల పసుపుల గ్రామంను త్వరగా చేరుకున్నట్టుకు వెళ్లే అడ్డదారిలో గల అతి చిన్న గ్రామం ఇది. 1350వ సంవత్సరంలో ఈ ప్రాంతమంతా దట్టమైన గడ్డితో కూడిన అటవీ ప్రాంతంగా తెలుస్తోంది. 1351-52 సంవత్సరాలలో వల్లభేశ వృత్తాంతం జరిగిన దరిమిలా ఈ ప్రాంతాన్నే వల్లభాపురం అని కూడా పిలిచేవారు. హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు మరికల్ దాటిన తర్వాత గుడిగండ్ల అనే గ్రామం వస్తుంది. దానిని దాటగానే ఎడం చేతి వైపు తిరిగితే కొద్ది దూరం ప్రయాణం చేశాక ఈ ఆలయం చేరుకోవచ్చు. వల్లభాపురం వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవడం మరవకండి.